గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. దీంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. పోలీసులు ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకోవడంతో మళ్లీ పోలింగ్ కొనసాగింది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి కొట్రేగి మధుసూదన్ గుప్తా ఈవీఎం వీవీప్యాట్లను పగలగొట్టారు. గుత్తులోని 183వ పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లారు. అయితే అక్కడ తన ఫోటోతో పాటు ఎంపీ అభ్యర్థి ఫోటో సరిగా కనిపించడం లేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఈవీఎంకు చెందిన వీవీప్యాట్ను నేలకేసుకొట్టారు. ఎన్నికల అధికారులు సిబ్బందిపై మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. మధుసూదన్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీద కూడా కలబడ్డారు. అంటే మా కార్యకర్తలు అందరూ అటువైపు పక్కన ఉన్నారు, వీళ్ళేమో ఇటు పక్కన ఇది అయ్యేసరికి ఆ ప్రాబ్లం జరిగింది. వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టు చెలరైపోయే బూత్ దగ్గర ఇచ్చేస్తున్నారు. సందులో డబ్బులు పంచడం ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి వెచ్చనవిడి చేసేసారు. అటు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ మట్టరాజు అని చెప్పాను. పంపించండి, మేము ఎమ్మెల్సీ చేస్తాం సార్.
గుంటూరు జిల్లా దాచపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. దీంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. పోలీసులు ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకోవడంతో మళ్లీ పోలింగ్ కొనసాగింది. రైట్, ఇక వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవకు సంబంధించిన మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అసలు గొడవకు కారణం ఏంటి? గుంటూరు జిల్లాలో ఈసారి ఎన్నికల్లో చాలా గందరగోళ పరిస్థితుల్లో కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. తొలుత అసలు ఇప్పటి వరకు కూడా సమయం 10 గంటలు కావస్తున్నప్పుడు కూడా గుంటూరు జిల్లాలో 50% కూడా ఇప్పటికీ పోలియంలు ఈవీఎంలు ఇంకా పనిచేయడం లేదు. ఇలా ఉంటే నర్సాపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబుపై కూడా వైసీపీ శ్రేణులు నర్సాపేట మండలం ఉప్పలపాడులో దాడికి పాల్పడ్డారు. ఆయన ఊర్లో పోలింగ్ స్థలాన్ని పరిశీలించేందుకు ఉప్పలపాడు వెళ్లిన టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై కూడా అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు కూడా మోకమ్మడి ఒక్కసారిగా అతనిపై చేసి అతను ఆ గ్రామంలో నిర్బంధించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా తెలుసుకుని అక్కడ కవరేజ్ చేసేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధిపై కూడా దాడి చేసి వారి కెమెరాలు లాక్కొని ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు అరవింద్ బాబు ఎంత జరుగుతున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన దీనికి నిరసనగా కూడా గ్రామంలోనే నడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గంట క్రితం ఇతనిపై కూడా దాడి జరిగినప్పుడు కూడా ఇప్పటికీ అదనపు బలగాలు అక్కడికి చేరుకుని అతను ఆ గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా అలాంటి చర్యలు కూడా కనపడట్లేదు. మరోవైపు ఇక్కడ నర్సాపేట మండలంలోనే ఎలమందుల గ్రామంలో టీడీపీ వైసీపీ వాళ్ళు కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చేరుకుంది. ఇప్పటికీ నర్సాపేట నియోజకవర్గంలోనే 3 చోట్ల ఈ ఘర్షణ జరిగి టీడీపీ అభ్యర్థిని నిర్బంధించినప్పుడు కూడా ఎలాంటి పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరోవైపు వినుకొండ నియోజకవర్గం పానకంపాలెం గ్రామంలో ఒక 2 వృద్ధులు వేటు సమయం దగ్గర టీడీపీ వైసీపీ వాళ్ళకి ఘర్షణ జరిగి వైసీపీ చెందిన ఒక ఏజెంట్ ఆ పోలింగ్ ఈవీఎం ను ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక జిల్లా మొత్తం చూసుకుంటే ప్రధానంగా దాదాపు 50% ఇప్పుడు ఇంకా ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు 3 గంటలు దాటినా కూడా 3 గంటల సమయం అయినా కూడా ఒక్క ఓటు కూడా పడకుండా ఆ పోలింగ్ ఇప్పటికీ యథావిధిగా అక్కడ అంతే ఉంది. జనంగా ఉదయం తెల్లవారుజామున 6:30 నుంచి 6:30కే పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో నిలబడి ఉన్నారు. ఇప్పటికి కూడా పోలింగ్ ప్రారంభం కాకపోయేసరికి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎం లేదో ఒక పద్ధతి ప్రకారం కావాలని చేస్తున్నారా లేక నిజంగానే మొరాయించడానికి కూడా ప్రజల్లో అనుమానాలు తెరకెత్తున్నాయి. ఓ పక్క వైసీపీ దాడులు, ఓ పక్క ఈవీఎంల మొరాయింపు మొత్తం కూడా చూస్తుంటే ఆ ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబా. అనంతపురంలో కూడా ఇటువంటి గొడవలే జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి కొట్రాగి మధుసూదన్ గుప్తా ఈవీఎం వీవీప్యాట్ను పగలగొట్టారు. గుత్తులోని 183వ పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లారు. అయితే అక్కడ తన ఫోటోలతో పాటు ఎంపీ అభ్యర్థి ఫోటో సరిగా కనిపించడం లేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఈవీఎంకు చెందిన వీవీప్యాట్ను నేలకేసుకుంటారు. సో ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సంపత్. ఈ ఉదయం 7 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. గుత్తిలోని 183వ పోలింగ్ కేంద్రంలోకి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మధుసూదన్ గుప్తా అక్కడికి వెళ్లడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఆ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పరిశీలించినటువంటి సమయంలో అందులో
తన గుర్తు పక్కన అభ్యర్థి పేరు అనేటువంటిది చాలా చిన్న అక్షరాలతో రాసి ఉందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దాని తర్వాత ఆవేశాన్ని తట్టుకోలేక ఆవేశంగా మొత్తం ఈవీఎం ను కూడా ధ్వంసం చేశాడు. ఆ ఈవీఎం మిషన్ ని వీవీప్యాట్ మిషన్ ని కూడా తీసి నేలపై చేసుకొట్టడం జరిగింది. దీంతో ఈవీఎం మొత్తంగా కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇమీడియట్ గా రెస్పాండ్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన అనంతపురం జిల్లా కలెక్టర్ తర్వాత ఎస్పీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది. ఈసీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవీఎంలను ధ్వంసం చేయడం అనేటువంటిది ఒక జాతీయ నేరంగా దీన్ని పరిగణిస్తారని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మధుసూదన్ గుప్తాని గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి వేరే పోలీస్ స్టేషన్ కూడా తరలించాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్లేటటువంటి అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ అంశం పైన ఈవీఎం మిషన్ ఏదైతే నేలకేసి కొట్టాడనేటువంటి తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ కేసు రిజిస్టర్ చేసినట్లయితే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతన్ని రిమాండ్ చేస్తారా లేదంటే ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పోలింగ్ సమయం పూర్తయ్యేంత వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా అనేటువంటి దానిపైన అధికారులు సమాలోచన చేస్తున్నారు. అయితే ఒకవేళ దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం గుత్తిలో ఆ పోలీస్ స్టేషన్ ఇతర పోలీస్ స్టేషన్ల వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. శ్రీనివాస్, రైట్. ప్రస్తుతం ఆ పోలింగ్ బూత్ లో ఈవీఎం ని రీప్లేస్ చేశారా? అక్కడ ఓటింగ్ జరుగుతోందా? ఈవీఎం మిషన్ 7 గంటలకే అతను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్ గా అధికారులు స్పందించడం జరిగింది. తర్వాత ఏదైతే ఈవీఎం లో ఒకవేళ మొరాయించినా లేదంటే వాటికి ఏదైనా జరిగినా కూడా రీప్లేస్ చేసేందుకు అదనంగా ఈవీఎంలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ ఈవీఎం స్థానంలో కొత్త ఈవీఎం ను కూడా తీసుకురావడం జరిగింది. పోలింగ్ మాత్రం కంటిన్యూ ప్రాసెస్ అవుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్కడ ఈవీఎం మిషన్ ని రీప్లేస్ చేయడం జరిగింది. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం మనం. పోలింగ్ జరుగుతున్న తీరులో కొన్ని జరుగుతున్న అసాంఘిక శక్తులు కూడా చొరబడినట్టుగా చెప్తున్నారు. అక్కడ చూస్తున్నాం వైసీపీ టీడీపీ వర్గీయులు గొడవ పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ బూతుల దగ్గర కార్యకర్తలు కూడా కొట్టుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అక్కడ పోలింగ్ దగ్గర బందోబస్తు ఏ విధంగా ఉంది? చాలా చోట్ల ఇదే విధంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. నేను ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్నాను. అనంతపురం జిల్లాలో చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవీఎం మొరాయించడం అనేటువంటి గతంలో ఎన్నడూ జరగని విధంగా వందల సంఖ్యలో ఈవీఎంలు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే ఓటు వేద్దామని చెప్పేసి ఓటర్లు పోలింగ్ బూత్ వచ్చినా కూడా 9-9:30 వరకు కూడా ఈవీఎంలు అనేటువంటి ఫిక్స్ కాకపోవడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఎక్కడికక్కడ వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కొంతమందిని పోలింగ్ బూత్ లో ఏజెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు నేరుగా ఓటర్లను తీసుకుని వెళ్లి ఈవీఎంల దగ్గర పార్టీ గుర్తుపై ఓటు వేయిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కొన్ని వెలుగులోకి రావడం జరిగింది. వాటికి కూడా సంబంధించి కూడా టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ నేరుగా ఒక వృద్ధురాల్ని, ఒక మహిళను లోపలికి వెళ్లి పోలింగ్ లో ఎక్కడైతే ఈవీఎం మిషన్ ఉంటుందో అక్కడ ఆమె ఓటును ఇతనే వేసినటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు ఇదే విధంగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఉండాలన్నటువంటి నిబంధనను కూడా పాటించడం లేదు. ఎక్కడికక్కడ ప్రలోభాల పర్వమైతే కొనసాగుతుంది. వైసీపీకి సంబంధించి ఇటువంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఆళ్లగడ్డలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకునే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సుంకన్న రెడీగా ఉన్నారు. సుంకన్న, శ్రీనివాస్, ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆహుతులంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనికారెడ్డి ఆళ్లగడ్డలో పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అదేవిధంగా ఏజెంట్లు కూడా పోలింగ్ బూత్ లోకి ఎందుకు వస్తున్నారు అంటూ కూడా ఆమెను అడ్డుకోనే ప్రయత్నంలో చేసినప్పుడు ఆమె వెంట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా భూమా నాగరెడ్డి అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో వాగ్వాదాన్ని చేశారు. సో దీంతో 2 వర్గాల మధ్య కూడా కొద్దిసేపు దాని వల్ల మరి 2 వర్గాల వారి మధ్య
అయితే ఘర్షణకు దారితీస్తే రెండు వర్గాల వారు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్ళు రూపడంతో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి క్రమంలో ఏదైతే విషయం తెలుస్తున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఏదైతే ఈ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అయితే మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనికారెడ్డికి నచ్చజెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి ఏదైతే ఆహులానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఇక్కడ ఆ రెండు వర్గాల మధ్యన గొడవ జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నటువంటి మంత్రి భూమా అఖిలప్రియ అలగడ్డ టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ వెంటనే హుటాహుటిన ఆహులానికి బయలుదేరారు. ఎవరు కూడా గొడవలు దిగొద్దు, సమయం పాటించాలని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఆ మంత్రి భూమా అఖిలప్రియ దీంతో అక్కడ కొంత వాతావరణం అయితే సజీవమైనప్పటికీ పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. అయితే మరోవైపు అయితే వెల్లుస్తి మండలంలో చాలా గ్రామాల్లో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్గీయుల మధ్య కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. ప్రధానంగా బనకపల్లిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను బయటకు పంపించి రీసైక్లింగ్ చేసుకుంటున్న పాల్పడుతున్నారని కూడా బీసీ జనార్దన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కంప్లైంట్ చేయడంతో వీళ్ళు బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడికే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఏజెంట్లు సంబంధించినటువంటి వారిపై కూడా ప్రధానంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నదిగొట్టుకు అదేవిధంగా ప్రధానంగా ఆలగడ్డ నంద్యాల ఏదైతే డోన్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా గొడవ జరుగుతుంది. ప్రధానంగా ఏజెంట్లు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే అదేవిధంగా ఏజెంట్లను కూడా పోలింగ్ బూతుల నుంచి కూడా ప్రధానంగా బయటకు పంపించడంతో గొడవలు మొదలవుతున్నాయి. ప్రధానంగా ఏదైతే మంత్రాలయం మండలం దిగునతోటి 35వ పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల ఏజెంట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఏజెంట్లు బయటకు పంపడంతో ఎందుకు పంపిస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను చేయడంతో రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్య చాలా గొడవ జరిగింది. అయితే ఈ గొడవను నిరసిస్తూ కూడా ఏజెంట్లు అదేవిధంగా పోలింగ్ కేంద్రం దగ్గర దాదాపు గంటకు పైగా అక్కడ పోలింగ్ ఎటగలకు ఎన్నికల రిటర్నింగ్ తెలుస్తుంది. చేసి తర్వాత ఆ 7 గంటల కూడా సభ్యులు ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ లేదా సంబంధించినటువంటి ఏజెంట్లను అలౌ చేయడంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే చాలా చోట్ల కూడా జిల్లాలో ఇంకా ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి. దీంతో చాలా చోట్ల కూడా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసి ఓటర్లందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్నూలు జిల్లాలో మొత్తం దాదాపు 18.1% పోలింగ్ నమోదైంది. మొత్తానికి అయితే ఓవరాల్ గా కర్నూలు జిల్లాలో చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుంకన్న. వాళ్ళంటే ఎవరు పడుతున్నారు ఎమ్మెల్సీ చేస్తాం సార్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా శనివారంపేట ఇందిరా కాలనీ పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. డబ్బులు పంచుతున్న వైసీపీ నేత మట్టా రాజుని స్థానికులు అడ్డుకున్నారు. అదే సమయంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇతర టీడీపీ నాయకులపై పార్టీ పెద్దలు మాట్లాడారు. అలాగే నేను కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను విజయవాడలో కూడా చాలా వరకు టెక్నికల్ ప్రాబ్లం అదే చూద్దాం. అవును, అదే చూద్దాం ఎలా జరుగుతాయి. ఇంత మ్యాసివ్ ఎలక్షన్ కాబట్టి సడన్ గా ఒక మాట అనేయడం ఈజీ కాదు. లెట్ ఇస్ ఆల్ బి రెస్పాన్సిబుల్. ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ కి ఆ బాధ్యత ఉంటుంది. సజావుగా జరగాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. థ్యాంక్ యూ. వాళ్ళంటే ఎవరు పడుతున్నారు ఎమ్మెల్సీ చేస్తాం సార్.
ఏలూరులో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇతర టీడీపీ నాయకులపై వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రాంబాబు అందిస్తారు. రాంబాబు. శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేటలోని ఘర్షణ జరిగింది. టీడీపీకి సంబంధించి కొంతమంది నాయకుల మీద వైసీపీ నాయకులు దాడి చేశారు. శనివారపేట ఇందిరా కాలనీలో పోలింగ్ బూత్ ఉంది. ఈ పోలింగ్ బూత్ దగ్గర శనివారపేట ఎంపీటీసీ భర్త మట్టారాజు డబ్బులు పంచుతున్నాడు. ఆ సమయంలోనే అక్కడ కొంతమంది స్థానికులు అడ్డు చెప్పారు. అదే సమయంలో పోలింగ్ స్థలం పరిశీలించడానికి ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ బుద్ధి మరి కొంతమంది టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లారు. అయితే ఈ డబ్బులు పంచుతున్న విషయం, అదేవిధంగా అక్కడ ఉన్న వాతావరణం గురించి కొంతమంది స్థానికులు ఎమ్మెల్యేకి చెప్పారు. దాంతో ఎమ్మెల్యే వాళ్ళని, అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అదేవిధంగా కొంతమంది నాయకులతో కలిసి వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు. ఈ దంతుడు వైసీపీ నాయకులు ఒకసారిగా రెచ్చిపోయి టీడీపీ వాళ్ళ నాయకుల మీద దాడి చేస్తారు. అంతేకాకుండా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మీద బుజ్జిని పక్కకు తోసేస్తారు. దాన్ని పక్క తోసిన తర్వాత టీడీపీ నాయకుల మీద దాడి చేస్తారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నాయకులు గాయాలయ్యాయి. వీరందరినీ ఏదో ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స నిమిషం తరలించారు. ఆ తర్వాత అక్కడ చేరుతున్న పోలీసులు వారందరినీ అక్కడ ఉన్న రెండు వర్గాలను చెదరగొట్టారు. అదేవిధంగా దాడికి పాల్పడిన వైసీపీ నేత మట్టారాజుని పోలీసులు అదుపులో తీసుకుని ఏలూరు తిరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద చూస్తే ఏలూరు శనివారపేటలోని మొదటి నుంచి ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి ఇదే వాతావరణం ఉంది. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా అక్కడ వైసీపీ నాయకులు ప్రవర్తించడం, స్థానికులు దానికి అడ్డు చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ అక్కడ పోలీసులు యంత్రాంగం పూర్తి స్థాయిలో నియమించకపోవడం వల్ల ఈ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన తర్వాత పోలీసులు అయితే అక్కడ చేరుకునే అదనపు బలగాలను అయితే మోహరించారు. కానీ అప్పటికీ టీడీపీ నాయకుల మీద వైసీపీ నాయకులు దాడి చేశారు. అయితే ఈ దాడికి కేవలం తమ రెచ్చగొట్టే విధంగానే ప్రవర్తిస్తున్నారని చెప్పేసి తాము ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు, తాము సక్రమంగా వెళుతున్నప్పటికీ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ బుజ్జి చెప్తున్నారు. అదేవిధంగా గాయపడిన చెల్లా ప్రసాద్, టీడీపీ కార్యకర్త చెల్లా ప్రసాద్ కు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అతను కూడా చెప్తున్నది ఏంటంటే తాము సక్రమంగా పనిచేసుకుని పోలింగ్ స్టేషన్కి వెళుతున్నాము, కానీ టీడీపీ నాయకులు అక్కడ డబ్బులు పంచుతున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత ఇందిరా కాలనీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ అది ప్రశ్నించేసరికి మా మీద దాడి చేశారని చెప్పేసి టీడీపీ కార్యకర్త చెల్లా ప్రసాద్ చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే శనివారపేటలోని ఉద్రిక్త వాతావరణం ఇంకా నెలకొందని చెప్పాలి. పోలీసు వర్గాలు అక్కడ ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు మాత్రం భారీగా మోహరించారు. ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ నెలకొనడంతో స్థానికులు మాత్రం కొంత ఆందోళన వస్తుంది. మరో పక్క ఏలూరు చెరంగుల దిబ్బలో కూడా ఇటువంటి వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా అక్కడ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నాయకుల మీద వాళ్ళు తిట్ల దాంట్లో బూతులు మాట్లాడుతూ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ ఎవరు పోలీసు యంత్రాంగం సరైన భద్రత ఏర్పాటు చేయడంతో వాళ్ళని నియంత్రించడానికి అయితే అక్కడ ఎవరు లేని పరిస్థితి నెలకొంది. ఈ విధానం చూస్తుంటే జిల్లాలోని అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు టీడీపీ వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడానికి ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్లు మనకి తెలుస్తుంది. దానికి ఉదాహరణగా మన శనివారపేట జరిగిన సంఘటన మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అది పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పోలింగ్ ప్రశాంత వాతావరణంలోనే ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి ఓటర్లు చాలా బారులు చేరారు పోలింగ్ కేంద్రాల వద్ద. అయితే చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. పనిచేయనప్పటికీ ఓటర్లు చాలా ఓపిక సహనంతో పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్నారు. అయితే కొంతమంది ఓటర్లు మాత్రం ఓటు వేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ సమయంలోని ఇటువంటి ఘర్షణలు చోటు వస్తుందని ముఖ్యంగా ఏలూరు దెందులూరు ప్రాంతాల్లోనైతే ఇటువంటి వాతావరణం నెలకొంది. ఏలూరు శనివారపేట ఇందిరా కాలనీలో ఈ ఘర్షణ జరిగింది. అదేవిధంగా దెందులూరు మండలం మేదంగాపాలెంలో కూడా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, తోపులాట జరగడం జరిగింది. అదేవిధంగా ఏలూరు చెరంగుల దెబ్బలో కూడా ఇటువంటి వాతావరణం నెలకొంది. మొత్తం చూస్తుంటే ఓటర్లు అయితే ఇక్కడ ఓటు వేయడానికి వచ్చేవారైతే కొంత భయపడే పరిస్థితి మాత్రం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ఎక్కువ మంది వస్తున్న వైసీపీ నాయకులు మద్యం సేవించి ఉండడం, తర్వాత ఆ మద్యం సేవించిన క్రమంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే అక్కడ ఇటువంటి వాతావరణం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నప్పటికీ ప్రధానంగా ఏలూరు దెందులూరులో మాత్రమే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడు ఇటువంటి వాతావరణం నేను చూడలేదని చెప్పేసి ఓటర్లు కూడా స్వయంగా చెప్తున్నారు. అయితే వైసీపీ ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఓటర్లు మాత్రం ఇటువంటి వాతావరణం ఉన్నప్పటికీ, అంటే ప్రజలను కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కానీ ఓటర్లు మాత్రం అక్కడి నుంచి వెళ్ళడానికి అయితే ఇష్టపడడం లేదు. ఓటు వేసిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా మనకి సమాచారం. మొత్తమే పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో మాత్రం వాతావరణం చాలా చోట్ల చాలా పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఒక విధమైన ఉద్విగ్న వాతావరణం మాత్రం నెలకొంది. ప్రధానంగా వైసీపీ నేతలు తీరు వల్ల ఇటువంటి వాతావరణం ఉందని చెప్పేసి స్థానికులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు.